మీరు వెళ్ళి విదేశాలకు వెళ్ళి పరిశ్రమలను మా దేశానికి రండి, అందరూ వెళ్ళి పరిశ్రమలు రాండి, చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరైనా పరిశ్రమలు, ఏ పరిశ్రమ వస్తుంది? ఏ పరిశ్రమలు అయితే ఆ దేశాల్లో వాళ్ళు దానికి మద్దతు ఇవ్వడం లేదో, ప్రభుత్వాలు ఆ కాలకూట విషయం ఏదైతుందో దాన్ని అనుభవించిన తర్వాత, అక్కడి ప్రజలు ఉద్యమాలు చేసిన తర్వాత ఆ పరిశ్రమలు అక్కడ చెప్పడానికి వీలు లేదంటే ఆ పరిశ్రమలో మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ పరిశ్రమలు ఇక్కడ పెడితే పోనీ ఆ పరిశ్రమ నుంచి ఏమొస్తుంది అంటే, మీరు పట్టణం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీరు స్పష్టంగా దాని విధ్వంసం ఏంటో అది మనం చూడొచ్చు. ఇంత విధ్వంసం జరుగుతున్న అభివృద్ధి మీరు ఎందుకు తీసుకొస్తున్నా అంటే, అభివృద్ధి అంటే వాళ్ళకి వేరే అర్థం ఏం లేదు. అభివృద్ధి అంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా, అధికారం ఉండే పాలక పార్టీలు అన్నీ కూడా అభివృద్ధి నమూనా అంటే ఇదే. దానికి పెద్ద రోడ్లు కావాలి, దానికి ఇటువంటి పరిశ్రమలు కావాలి, దానికి భూమిని తీసుకోవాలి, భూమిని ఏ పద్ధతి ద్వారా తీసుకోవాలి. దీనివల్ల రైతాంగం కానీ ప్రజలు కానీ అభివృద్ధి నమూనాను అంగీకరించకపోవడం వల్ల ఎన్నికలు ఓడిపోతున్నారు. ఒక పార్టీ ఓడిపోతే ఇంకొక పార్టీని తీసుకొస్తున్నారు. గెలిచిన పార్టీకి ఓడిపోయిన పార్టీకి తేడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మనం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మీరు ఆ ప్రాంతంలో ఉద్యమం చేశారు, ఉద్యమం చేసినప్పుడు మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టమని అన్నారు, రైతుల యొక్క భూమిని తీసుకోమని అన్నారు. రైతులు వాళ్ళ ప్రెస్ క్లబ్కి వచ్చి ఒక ప్రశ్న ఏమంటుందంటే, మీరు మాతో తిరిగారు, మీరు పాదయాత్రలు చేశారు, మీరు వాగ్దానాలు చేశారు, మిమ్మల్ని విశ్వసించి మీకు ఓట్లు వేసాం. ఇవాళ మీరు అదే అభివృద్ధి నమూనా ముందుకు తీసుకుపోతే మేము మీకు ఓట్లు ఎందుకు వేసినట్టు అనేటువంటి ప్రశ్నకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పవలసి ఉంటుంది. మీరు వేరే అభివృద్ధిని ఆలోచించలేరా? అభివృద్ధి నమూనా ఇంకా వేరే ఏమి ఉండదా? ప్రజలు కేంద్రంగా లేకుండా, ప్రజల సంక్షేమం కేంద్రంగా లేకుండా, మనుషుల జీవితాలు బాగుపడకుండా, మనిషి జీవితం మరింత మెరుగు కాకుండా మీరు ఏ అభివృద్ధి తీసుకొచ్చినా అది అభివృద్ధి కాదని మేము అంటున్నాం. ఈ అభివృద్ధిని మేము అంగీకరించడం లేదని చెప్పడానికే మనం అందరికీ ఇక్కడికి వచ్చాం. రాబోయే కాలంలో కూడా అభివృద్ధికి అంటే వీళ్ళు అనుకుంటున్న అభివృద్ధికి రైతాంగానికి మధ్యన ఈ ఘర్షణ తప్పదు. ఇది మనం పంజాబ్లో చూసాం. తర్వాత ఇది మన భిన్న ప్రాంతంలో రైతాంగాలు చేస్తున్న పోరాటం చూసాం. ఆదివాసులు చేసే పోరాటాలు అయితే అద్భుతమైన పోరాటాలు చేశారు. మాకు ఈ పరిశ్రమలు వద్దు, మీరు తీసుకొచ్చే మైనింగ్, ఇక ఖనిజ దవ్వుడు ఇవి మాకు వద్దు అని జనం స్పష్టంగానే చెప్తున్నారు. జనం స్పష్టంగా చెప్పిన మీరు ఎన్నికల్లో వస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, అధికారులకు వస్తున్నారు, మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. మరి మేము ఎక్కడ పోవాలి అనేటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది. కనుక ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఇమాజినేషన్ అంటాం. అంటే అభివృద్ధిది కాదు, ఇంకో రకమైన అభివృద్ధి కావాలి అనే ప్రత్యామ్నాయము ఏ రాజకీయ పార్టీ దగ్గర కూడా లేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఉండే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇదే అభివృద్ధి అనుకుంటున్నారు. కనుక మనం ఏ పార్టీని గెలిపించినా మన జీవితంలో మార్పు రావడం లేదు, మన అభివృద్ధిలో మార్పు రావడం లేదు. అదే పార్టీతో మళ్ళీ మనం పోరాటం చేయవలసి వస్తున్నది. కనుక ఇంకా అంతిమంగా మిగిలింది ఏమిటి? అంతిమంగా మిగిలింది ప్రజల యొక్క ఒత్తిడి, ప్రజల యొక్క ఉద్యమాలు, ప్రజల యొక్క వాళ్ళ చైతన్యం ఏదైతుందో అదే రక్షించాలి. అంతిమంగా ఈ దేశాన్ని రక్షించవలసింది, ఈ కాలుష్యాన్ని నుంచి దేశాన్ని కాపాడవలసింది. ఈ పరిశ్రమలు ఏవైతున్నాయో ఇలాంటి పరిశ్రమలు కాకుండా ప్రజలందరి జీవితాలు మెరుగుపడే అభివృద్ధి కావాలి అనేటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో అవి ప్రజల నుంచే రావాలి. ఇవాళ మీరు ఏ ఉద్యమం అయితే చేస్తున్నారో ఇది అభివృద్ధి కాదు, మాకు ఏదైనా ప్రత్యామ్నాయ అభివృద్ధిగా మా వ్యవసాయం అభివృద్ధి కావాలి, మా వ్యవసాయం అభివృద్ధి ఎలాగా మీరేమైనా మాకు సహాయం చేయండి అని మనం అడుగుతున్నాం. వ్యవసాయం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మీరు చెప్పవలసిన అవసరం లేదు. వ్యవసాయాలు మొత్తం సమాజాన్ని ఎట్లా రక్షిస్తాయి, అవి ఎంత అసలు అందమైనటువంటి పంటలు, ఎక్కడైనా పంటలు మొత్తము భూమి పాడు చేసాయా, కాలుష్యాన్ని తీసుకొచ్చాయా? ఇంతకాలం వేల సంవత్సరాలుగా మనుషులు వ్యవసాయం చేస్తున్నారు కదా. వ్యవసాయం మనిషికి సహాయపడ్డదే కానీ ఎన్నడూ వ్యవసాయం విధ్వంసానికి గురికాలి. మీరు పెట్టే పరిశ్రమలేమో, పెట్టే పరిశ్రమలు మంచి పరిశ్రమలు అయితే ప్రజలే కోరుకుంటారు, ఆ పరిశ్రమ వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని కోరుకుంటారు. కానీ మీరు పెట్టే పరిశ్రమలే చాలా ప్రకృతి విధ్వంసం, మనిషి విధ్వంసం. ఈ అభివృద్ధి మనకు వద్దు అని చెప్పడానికి మీరు వాళ్ళు వచ్చారు. మాకుండే అవగాహన మేరకి తప్పకుండా మీరు చేస్తున్న ఉద్యమాలు ఏవైతే ఇలాంటి ఉద్యమాలు అవసరం ఉంది.
ఇలాంటి ఉద్యమాల ద్వారానే అభివృద్ధిని మనము మార్చగలము అనేటువంటి అది తప్పించగా వేరే మార్గం ఏం కనిపించడం లేదు. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అది మా చేతనైన రాష్ట్రం మీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడతాం, మీకు మద్దతు ఇస్తాం. మా వలన ఏ పాత్ర మేము నిర్వహించగలము, లేదా మీరు మమ్మల్ని ఈ పని మీరు చేయండి అంటే తప్పకుండా మీ తరఫున ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ కూడా ఇక్కడి దాకా వచ్చారు. నిజంగా మేమే మీ దగ్గరికి రావాలి, కానీ మీరే హైదరాబాద్కి వచ్చారు. మీ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారు. మీకు కొంత ఇబ్బంది అయితే జరిగి ఉంటుంది, కానీ ఇక్కడ దాకా మీరు చెప్పుకుంటున్న దీని ఫలితం తప్పకుండా ఉంటుంది. కనుక మేము కూడా మేము వెంట నిలబడతాము. సరస్వతి గారు ఆమె గత 2 దశాబ్దాలుగానో పోరాడుతున్నది. ఆమె పేరేమో సరస్వతి, కానీ ఆమె చేసే పని దుర్గ పని. ఒక దుర్గ చేసే పని. దుర్గకు చాలా అసలు ఆగ్రహం ఉంటుంది, నిరంతరంగా ఆమె పోరాటం చేస్తుంటుంది. సరస్వతి అంటే ఒకటిగా పుస్తకాలు చదువుకోవడం అలాంటి వాళ్ళ పని అది. కానీ ఆమె చేస్తున్న రాజకీయ నాయకులు అమ్మో ఆమె చాలా అమ్మో ఉంటుంది, ఆమె చెప్తే వినదని అంటున్నారు. ఎందుకు చెప్తే వినదంటే ఆమె ప్రజలతో నిలబడ్డది కనుక ప్రజలతో నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చరిత్రలో ఎక్కడో కొత్తగా స్థానం ఉంటుంది. తప్పకుండా మీ ఉద్యమాలకి మా మద్దతు ఉంటుందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు. తయారు చేసి పెట్టారు. ఆ నివేదిక ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపించారు. జరిపేటప్పుడు మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రొటెస్ట్ చేస్తే మీరు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు అన్నారు. అసలు ఆ నివేదికని చదివి పూర్తిగా అర్థం చేసుకుని దాని మీద రాసినటువంటి కామెంట్స్ రాసింది మేమైతే, ఏమి చదవని వాళ్ళు, ఆ రిపోర్ట్ రూపురేఖలు కూడా చూడని వాళ్ళు రాజకీయ నాయకులకి ఒక్కొక్కరికి అరగంట దంచారు. అసలు ఏం చెబుతున్నారు ఏమి అర్థం కాకుండా ఉపన్యాసాలు దంచారు. ఆ సభ అనేది కేవలం ఆ ప్రాజెక్టు రూపురేఖల గురించి, దాని పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది, సామాజిక ప్రభావం ఎలా ఉంటుంది అని చూడటం కోసం ఏర్పాటైన సభ అది. కానీ ఆ సభను కూర్చున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అప్పుడు రఘునందన్ రావు గారు అనుకుంటా, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు అనుకూలమైన వాళ్ళు మాత్రమే పిలిచి నిర్వహించాడు అనమాట. తర్వాత ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు కోదండరెడ్డి గారిని ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి అక్కడ మాల్లోనో ఎక్కడో స్టేషన్లో కూర్చోబెట్టారు. అసలు ఎందుకు అవసరం అవుతుంది ప్రజాభిప్రాయ సేకరణ అంటే? ప్రజలు తమ అంగీకారాన్ని కానీ తిరస్కరణను కానీ ఓపెన్ గా చెప్పడం కోసమే పెడతారు. అది ఒక క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో మాట్లాడటనే నేరం అనేది ఎందుకు అవుతుంది? చాలా చోట్ల జరుగుతుంది. ఇది కొందరిని వచ్చి మాట్లాడటానికి కూడా అలౌ చేయకుండా జరుగుతుంది. అసలు అది అంతర్జాతీయ ఒప్పందాల నుంచి మనకు వచ్చినటువంటి హక్కు. ఆ హక్కును కూడా ఈ ప్రభుత్వాలు నిలవనివ్వట్లేదు, వాటిని జరగనివ్వట్లేదు. అన్ని ప్రభుత్వాలు అదే పని చేస్తున్నాయి. వాళ్ళకి ఆ ప్రాజెక్టు కృషి చేయాలని ఉంటే వ్యతిరేకించే ఒపీనియన్ ఎవరిని మాట్లాడకుండా చేస్తున్నారు. అలాగే ఈ రైతుల పట్టాన్ని కూడా అలాగే చేశారు. దానికి ప్రతిసారి అభ్యంతరాలు చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద ఆ కమిటీలకు కూడా మేము కంటిన్యూస్ గా రాసాము, ఇందులో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు దిద్దకుండా దీనికి అనుమతి ఇవ్వకూడదు అని చెప్పి. అట్లా 1.5 సంవత్సరం పాటు నడిచింది. వెంటనే అనుమతి రాలేదు. 1.5 సంవత్సరాలు నడిచింది ఉత్తర ప్రత్యుత్తరాలు. చివరికి కానీ ఒత్తిడి ఉండటం వలన, రాజకీయమైన ఒత్తిడితో ఆ కమిటీ కూడా చివరికి అనుమతి ఇచ్చేశారు. అనుమతి ఇచ్చిన తర్వాత నుంచి తర్వాత కోర్టు కేసులు, పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 7 ఏళ్ళు అయిపోయింది ఆ అనుమతి ఇచ్చి. అందువల్ల ఆ ఇచ్చిన అనుమతికి కాలం కూడా చెల్లిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో దాన్ని 10 ఏళ్లకు పొడిగించారు. మనం ఒకసారి వెరిఫై చేయాలి, ఆ రిపోర్ట్ లో 7 ఏళ్ళు ఇచ్చారా 10 ఏళ్ళు ఇచ్చారా అనేది చూడాలి. 10 ఏళ్ళు ఇస్తే మాత్రం ఇంకో కొద్దిగా టైం ఉన్నది. కానీ ఇంకోటి ఇంతకు ముందే చెప్పారు, ఈ హరగోపాల్ గారు చెప్పారు ఏమనంటే, ఈ ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పుడు ఇది కాలుష్యం లేని పరిశ్రమలు పెడతామన్నారు. మేము అప్పుడే అడిగాం వాళ్ళు, అయ్యా మీరు ఇన్ని పరిశ్రమలు, ఇన్ని పారిశ్రామిక వాడలు పెట్టారు కదా, మీరు ఒక్క ఉదాహరణ చూపించండి. కాలుష్యం రాని పరిశ్రమకు వాడ మేము ఇక్కడ పెట్టాము, వాడగాకపోతే ఒక్క పరిశ్రమ దీనిలో ఏమి కాలుష్యం రాని పరిశ్రమ మేము పెట్టాము అని ఒక్క ఉదాహరణ చూపించండి అంటే దీనికి ఎవడు మాట చెప్పడు. ఆధునిక టెక్నాలజీ అంటారు. ఏది ఇక్కడికి వచ్చిన పరిశ్రమల్లో కాలుష్యం అసలు బేసిక్ గా అసలు ఆ టెక్నాలజీలు ఎక్కడున్నాయి? ఏ దేశంలోనూ లేవు. అవి అసాధ్యం. ఫార్మా రంగంలో అయితే మరి 5-6 దశల్లో ఉత్పత్తి జరగాల్సి వస్తుంది. 5-6 దశల్లో ఉత్పత్తి జరిగేటప్పుడు ఒక్కొక్క దశలో
మ్యాక్సిమంగా 80% మా మా కన్వర్షన్ వచ్చినా కూడా అది 5 దశలు అయ్యేసరికి అది చాలా 20-25% మాత్రమే ఫైనల్ కన్వర్షన్ వస్తుంది. మిగిలిందంతా వ్యర్థంగానే వస్తుంది. వ్యర్థం లేని ఫార్మా పరిశ్రమ అనేది అసాధ్యమైన విషయం. అది అసాధ్యమైన విషయాన్ని మేము చేస్తామని చెప్పటం, అది ఇప్పుడు మనకి అక్కడ చూస్తున్నాం పిరామల్ ఇండస్ట్రీ ఉన్నది అక్కడ, దీని పక్కన దాని ఆ ఊరి పేరెంట్ నాకు గుర్తు రావట్లేదు. పటాన్చేరు నుంచి బాంబే హైవే మీద వెళ్తుంటే పక్కన అది అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు క్యాన్సర్తో. ఇంతవరకు ఇన్ని పరిశ్రమల ద్వారా ప్రజలకు ఆరోగ్య నష్టం జరిగేదాన్ని ఏ ప్రభుత్వం అయినా ఒక్క అధ్యయనం చేసిందా? ఎంతసేపు పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయని మాట్లాడతారు, కానీ దాని వల్ల ప్రజలకి ఎలాంటి నష్టం జరుగుతున్నది అనేది ఒక్క ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక్క అధ్యయనం చేసిందా? అంటే ప్రజల ప్రాణాలకి అసలు విలువ లేనటువంటిది. అభివృద్ధి కేవలం ఎవడైనా పెట్టుబడి పెట్టి సంపాదించుకుంటే మన అందరి బతుకులు బాగుపడిపోతాయి అని ఒక భ్రమ కల్పిస్తున్నారు. కానీ అంటే మనం అంత మూర్ఖులమా? మనకు కనీస ఇంగిత జ్ఞానం లేదా? మనం చదువుకోలేదా? ఎందుకు ఈ ప్రభుత్వాలు మన ఇంతగా మోసం చేస్తున్నాయి? ఏమనుకుని మోసం చేస్తున్నాయి? ప్రజలకు ఓటుతో కూర్చున్న ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయకుండా కొద్దిమంది వ్యాపారస్తుల కోసమే ఎందుకు పనిచేస్తున్నాయి? ఆ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం బాగుంటే వాళ్ళ వ్యాపారం బాగుండడం కోసం పారబోస్తే నీళ్లు, గాలి, నేల అన్ని నాశనం చేస్తే అది అంగీకార యోగ్యం అవుతుంది మీకు. మరెవరన్నా గొంతెత్తి మా నీళ్లు పాడైనవి, మా తాగటానికి లేకుండా పోయిందంటే మన్నే కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి అంగీకార యోగ్యమా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ముగిస్తాను. థ్యాంక్ యూ. వేదిక ఉన్నటువంటి ఒక పెద్దలు, ముఖ్యంగా రైతుల ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏదైతే ఇప్పుడు కృషి చేస్తున్నారో, ముఖ్యంగా సరస్వతి మేడం అండ్ కన్నెగంటి రవి వాళ్ళ బ్యాచ్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆమె కూడా మీ ఎండల్లో కూడా గ్రామాలు తిరుగుతూ మీ ప్రజలందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని మీ సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి వాళ్ళు పోరాడుతున్నారు. నిజంగానే హృదయపూర్వకంగా నేను వారిని అభినందిస్తున్నాను. తప్పనిసరి. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే, సృష్టి లోపల మానవులు జీవించడానికి ముఖ్యంగా ఏంటంటే గాలి, నీరు, ఆహారం కావాలి. ఆహారం లేకుండా ఏ జీవి కూడా జీవించలేదు. మ్యాక్సిమం ఒక రోజు కూడా, ఒక పూట కూడా మనం తినకపోయినా కూడా సాయంత్రానికల్లా నీరసం వస్తుంది. 2 రోజులు 3 రోజులు తినకపోతే ఎట్లా ఉంటుందో పరిస్థితి మీ అందరికీ తెలుసు. కట్ చేసేసి. అందుకని ఏంటంటే ఇటువంటి ముఖ్యమైనటువంటి ఆహారం, సరే ప్రకృతి మనకు వ్యవసాయ భూములు ఇచ్చింది, నదులు ఇచ్చింది, మనకు నీటి వసతి ఉన్నది, ఎన్నో ప్రకృతి సిద్ధంగా మనకు లభ్యమవుతున్నాయి. కానీ ఇవాళ వ్యవసాయం అంటే భారతదేశంలో ఇక్కడ ఆర్థిక అంటే ఆహార సంక్షోభం రావద్దు అనంటే, ఆహార కొరత ఏర్పడద్దు అనంటే, భవిష్యత్తులో అందరికీ ఆహారం లభ్యం కావాలనంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయం ఒక ముఖ్యం. వ్యవసాయాన్ని కాపాడడం అంటే, వ్యవసాయదారుని కాపాడుకోవాలంటే వ్యవసాయ భూముల్ని కాపాడుకోవాలి మనం. క్రమంగా వ్యవసాయ భూముల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటే ఏమైపోతుంది? ఇప్పుడే చూడండి, హైదరాబాద్లో 50 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్ దూరం కూడా మొత్తం రియల్ ఎస్టేట్ ప్లాట్లు కనబడతానే ఉంటాయి. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ రాళ్ళు, గుట్టలు అన్ని కూడా మాయమైపోయి ఇప్పుడు అంత కాంక్రీట్ భవనాలు వచ్చేస్తున్నాయి చుట్టుపక్కల. సో ఏం తింటారు రేపు తెల్లారి మనం? భూములు మొత్తం పోతే, వ్యవసాయ భూముల యొక్క ఎక్స్టెంట్ తగ్గిపోతే రేపు తెల్లారి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేదాన్ని ఇటు పాలకులు ఆలోచించాలా, శాస్త్రవేత్తలు ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక విషయం అయితే ఉందో, అంటే పూర్వకాలం కానీ గతంలో ఒక నాయకులు ఒక మాట మాట్లాడినారంటే ఆ మాట మీద నిలబడేవాళ్ళు.
అసలు కాగితాలు పత్రాలు కూడా ఉండేటిగా ఒక టైంలో. కాగితాలు లేకున్నా పత్రాలు లేకున్నా ఒక 1000 రూపాయలు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా నిజాయితీగా మేము ఈ మా మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పేవాళ్ళు. ఇవాళ మరి నాయకులు వచ్చి ఏం చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు? ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ బలరెడ్డి రంగారెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు కానీ గ్రామాలకు తిరిగినప్పుడు ఈ భూముల గురించి ఏమని చెప్పారు? ఆ బీఆర్ఎస్ మీ భూములు తీసుకుంటున్నారు, ఫార్మాసిటీ కడుతుందట, మీ భూములు మొత్తం ఆ జీవోలు మొత్తం క్యాన్సిల్ చేస్తాము, మీరెవరు భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ వ్యవసాయ భూములు మీకు ఉంటాయి అని మీరు చెప్పారా చెప్పలేదా అనేటటువంటిది వాళ్ళు తమ గుండెల మీద చేసుకొని అసలు మాట్లాడాలా. నువ్వు మానవుడవైతే మనిషివైతే అందులోపల మాట మీద నువ్వు మనిషివైతే ఫస్ట్ నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా ఏమాత్రం మానవ విలువలు మీరు గుర్తించాలనుకున్నా కూడా మీరు ఏం వాగ్దానం చేసినారు? మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏమని రాస్తున్నారు? ఏం చేస్తామని మీరు చెప్పినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే అదేదో సామెత గుర్తుకొస్తున్నట్లు, ఓడ దాటేంత వరకు ఓడ మల్లైనట, ఓడ దాటిన తర్వాత బోడి మల్లైనట. ఇవాళ వీళ్ళ పరిస్థితి అట్లే ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ముఖ్యమంత్రులు అయిపోయినారు, ఏంది జీవో రద్దు చేస్తామంటే ఏదో కారణం. మళ్ళీ ఏమని చెప్తున్నారు? ఫార్మాసిటీ కాదు మేము ఇది ఫ్యూచర్ సిటీ. ఏంటి ఫ్యూచర్ సిటీ? ఎవరి కోసం ఇస్తావు నీ ఫ్యూచర్ సిటీ? ఏం తీసుకొస్తావు అక్కడ? నువ్వు ఏ పరిశ్రమలు తీసుకొస్తావు అక్కడ? మళ్ళా ఫార్మాస్ కంపెనీలకు ఇస్తున్నది మేడం చెప్తున్నారు నన్ను, మళ్ళా ఫార్మాస్ కంపెనీలకు ఇస్తున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక్క విషయం, ఒక్కటే విషయం చెప్తారు, దయచేసి ఆలోచించండి. మన ఇంట్లో చాలా కంపు వాసన వచ్చే చెత్త జమ అయింది అనుకోండి, చాలా కంపు వాసన వచ్చే చెత్త జమ అయిపోతే దానిలో పక్కింట్లో 5848 కారు 5848 కారు. సో మిత్రులారు ఏంటంటే చెత్త ఒక ఇంట్లో బాగా జమ అయిపోయింది, వాసన వస్తున్నది, దానివల్ల వాళ్ళ ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఆ చెత్తను తీసుకొచ్చి ఇప్పుడు మన ఇంట్లో పెడతామంటే మనం ఒప్పుకుంటామా? ఒకటే మాట చెప్పండి, మన ఇంట్లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? ప్రపంచంలో ఉన్న అభివృద్ధికర దేశాలన్నీ కానీ, అది అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, రకరకాల దేశకర శాస్త్రజ్ఞులు, కొంచెం రాజకీయ బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దేశాల్లో నాకు తెలిసి ఫార్మా కంపెనీలు పెట్టడానికి అక్కడ ప్రజలు ఒప్పుకోరు. అక్కడ పనికిరాదు కాబట్టి ఆ చెత్తానంతా కూడా మన వాళ్ళ అమాయకులు కాబట్టి, లేదా మన వాళ్ళకు నోట్లో నాలుక లేని వాళ్ళు కాబట్టి, మన వాళ్ళకి తిరుగుబాటు చేయడం తెలియదు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేస్తే చెల్లుతుంది. అది కుట్రలో ఒక భాగంగా జరుగుతున్నది. అది మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, ఫారిన్ కంపెనీలు కావచ్చు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కేవలం ఏంటంటే వాళ్ళ లాభాల కోసం వాళ్ళు భారతదేశంలో ఉండేటటువంటి ఒక వాతావరణాన్ని కంప్లీట్గా ఇంత చెడిపోతుంది అనే ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఎంతోమంది శాస్త్రజ్ఞులు, ఇప్పుడు బాబురావు గారు ఇక్కడ పెద్దలు ఆయన ఉన్నారు, ఎన్నో సమావేశాల్లో ఎన్నో మీటింగ్ల లోపల మనకు వీళ్ళందరూ కూడా ఏంటి సమాజం ఎటుపోతున్నది, భవిష్యత్తు ఏమైపోతున్నది, వాతావరణం ఎంత కాలుష్యం అయిపోతున్నది, నీటి కాలుష్యం ఎంత పెరిగిపోతున్నది, భూతాపం ఏ విధంగా పెరిగిపోతున్నది, భవిష్యత్తు ఏమైపోతున్నది అని చెప్పేసి ఏ మాత్రం కూడా తన భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేస్తే ఏమవుతుంది భవిష్యత్తులో అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఏ నాయకులైనా కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారంటే ఏంటి ఒక ఉద్దేశం. ఒకప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు డిఆర్డిఏలు రకరకాల వచ్చినాయి అంటే ఒక దేశం ఎట్లా అభివృద్ధి చెందాలని. మరి ఇప్పుడు ఏదైతే ఫార్మా సిటీలు మీరు తీసుకొస్తున్నారో, ఏవైతే ఈ రైతుల దగ్గర భూములు తీసుకొని ఎవరికి ఇస్తున్నారు మీరు అంటే కంపెనీలకు ఇస్తున్నారు. వాడేం దిక్కులేని వాడేం ఊరికే వస్తున్నాడు ఇక్కడికి. ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? మొన్న అదాని కంపెనీకి తను ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారండి. తను బీహార్లో 1000 ఎకరాలు ఒక దగ్గర, ఇంకో దగ్గర 12,000 ఎకరాలు, ఎకరంకి రూపాయి చొప్పున. అందులో
ఏమాత్రమైన సిగ్గు శరం అనేటటువంటిది ఉండాలి ఇక్కడ. ఇవాళ రైతుల దగ్గర భూములు తీసుకొని మీరు కంపెనీలకు ఇచ్చినటువంటి పని చేస్తున్నారు. ఒక్కటే 2 నిమిషాలు నేను ముగిచ్చేస్తా. ఢిల్లీలో మామూలుగా ఏంటంటే మనందరం కూడా గాలి పీల్చాలా, గాలిలో ఆక్సిజన్ ఉండాలా. ఆక్సిజన్ ప్రకృతి సిద్ధంగా మనకు వస్తున్నది. వాస్తవం చెప్పాలంటే ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక 200 దాటితే ఒక రకంగా అనారోగ్యకరము, విషపూరితం. మామూలు 100 అనేది ఉంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లు. ఆ లెక్కలు శాస్త్రజ్ఞులు నాకంటే ఇంకా బాగా చెప్తారు, నేనేదో చెప్తున్నా ఇక్కడ. కానీ ఇవాళ ఢిల్లీలో క్వాలిటీ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 480 పొల్యూషన్. హైదరాబాద్లో చాలా చోట్లల్లా ఇప్పటికే 180, 200, 210 పైన దాటింది చాలా చోట్ల హైదరాబాద్ సిటీ లోపల. ఇవాళ వీళ్ళు ఫార్మాసిటీ తీసుకొస్తే ఇక్కడ ఏం జరుగుతున్నదో ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే కంపెనీలు పెట్టుకున్నారో కొన్ని కంపెనీలు అక్కడ ఎటువంటి వాసన వస్తున్నది, అక్కడ పరిస్థితి ఏమో. అది ఏ ఊరు అక్కడ మేడం? ఇక్కడ ఏదో మనకు ఒక చాలా అక్కడ ఎక్కడ పరిస్థితి ఏంటిదో మీ అందరికి తెలుసు, పటాన్చెరు ఏరియా లోపల. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏదైతుందో అంటే భవిష్యత్తు పట్ల మీకేమైనా బాధ్యత ఉన్నదా? మా భవిష్యత్తులో మా పిల్లలు ఏం గాలి పీలుస్తారు? అసలు వాళ్ళకి ఆక్సిజన్ దొరకాలా దొరకొద్దా? వాళ్ళకి మంచినీళ్ళు దొరకాలా దొరకొద్దా? వాళ్ళకి ఆహారం దొరకాలా దొరకద్దా? అంటే ఎటువంటి ఒక అంటే అది ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇవాళ లాభం కావాలంతే, ఇవాళ డబ్బులు కావాలంతే. ఈరోజు నెట్ ఏదైతుందో పర్సంటేజ్ కావాలా? ఇవాళ ఒక 10,000 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానంటే వాడికి నువ్వు ఒక 1000 ఎకరాలు ఇచ్చినావంటే వాడు ఎంత ఇస్తున్నాడు? ఆ డబ్బులకు నువ్వు ఆశపడి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, దేశాన్ని, వ్యవసాయదారుల్ని, రైతాంగాన్ని, సమస్త భవిష్యత్తును మీరు నాశనం చేయడానికి పూనుకుంటున్నారు. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు, ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అరే మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే ఇంకో దగ్గర సంపాదించుకోండి, కానీ రైతుల దగ్గర కాదు. డబ్బులు సంపాదించుకోండి, ఇంకో దగ్గర సంపాదించుకోండి, కానీ ప్రకృతిని నాశనం చేసే విధంగా కాదు, గాలి లేకుండా చేసేటటువంటి విధంగా కాదు. కాబట్టి ఇది మీరందరూ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా తప్పనిసరి ఈ విషయంలో ఆలోచించాలా. ఇది ఎట్లా ఉందంటే ఏమన్నా చెప్తే ఏం సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటారు, కానీ కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అరగోపాల్ గారు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకు ఆల్రెడీ ఇప్పుడు 74 సారు, ఇంకా ఎక్కువ వయసు మాకంటే చాలా పెద్ద ఆయన. ఈ వయసులో కూడా ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది అన్నట్టు. ఇప్పుడు రైతు ఉన్నాడండి, ఒక 2 ఎకరాల రైతు, 3 ఎకరాల రైతు, నువ్వు 3 ఎకరాలు తీసుకుంటావు ఆయన దగ్గర, ఎంత ఇస్తావు డబ్బు అతనికి చెప్పండి? ఎకరానికి మీరు ఎంత ఇస్తారు? ఆ ఎకరానికి ఇచ్చే 20,000తోటో, 15 లక్షలతోటో, 20 లక్షలతోటో, 25 లక్షలతోటో అతడు ఇంకో దగ్గర భూమి కొనుక్కోగలుగుతాడా? ఆ రైతు కుటుంబం ఏమైపోతుంది? ఆ రైతు కుటుంబం కూడా రేపు కూలీనాలు చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందులో. ఇది ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? ఒక భూమి తీసుకోవడం అని అంటే రైతు ఆధారాన్ని మీరు పోగొడుతున్నారు, రైతు జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నారు, రైతు కుటుంబాన్ని మీరు బజార్లోకి తీసుకొస్తున్నారు, అందులో రైతు పిల్లల యొక్క భవిష్యత్తును మీరు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఆలోచించాలా. ఇదంతా ఏంటంటే పూర్వకాలంలో పిచ్చి తుగ్గులకు ఉండేవాడు. ఆ పిచ్చి తుగ్గులకు ఎట్లా చేస్తున్నాడో వీళ్ళకు ఒక పరిస్థితి కూడా అంతే ఉన్నది, అంతకంటే వేరే లేదు. ఒక చిన్న కథ చెప్పేసి ముగిచ్చేసా. మేము 1 నిమిషం మేడం దానిపైన, జస్ట్ ఓన్లీ 2 మినిట్స్ అంటే జస్ట్ రిలాక్సేషన్ కోసం. ఒక దేశంలో ఒక రాజు ఉండట. ఎట్లయితే ఇప్పుడు మన పాలకులు ఉన్నారో, మన మంత్రులు ఉన్నారో రాష్ట్రంలో కానీ కేంద్రంలో, అటువంటి మంత్రే ఈ ఇటువంటి మైండ్ ఉన్నటువంటి వాడే రాజు ఆ దేశంలో. ఏంటంటే ధనవంతులకేమో లాభం చేసేవాడు, పేదవాళ్ళకేమో కష్టాలు పెట్టేవాడు. దానిపై పేదవాళ్ళని భయపెట్టాలని చిన్న నేరం చేసినా కూడా పెద్ద శిక్షలు వేసేవాడు దానిపై. అయితే కొద్ది దగ్గర ఏం జరిగిందనంటే ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టిన తర్వాత వర్షాకాలం వచ్చింది, కొత్తగా ఇల్లు కట్టాడు. వర్షంకు 3-4 రోజులు వర్షంలో నడిచి గోడ కూలిపోయింది. గోడ కూలిపోతే గోడ కింద ఒక మేక చనిపోయింది. మేక చనిపోతే ఆ మేక యజమాని పోయి రాజు కంప్లైంట్ ఇచ్చాడు. అయ్యా ఆయన గోడ కట్టాడు, గోడ కూలిపోయింది, నా మేక చచ్చిపోయింది, మరి నాకు ఏదైనా కాంపెన్సేషన్ ఇప్పించండి, డబ్బులు ఇప్పియండి, ఏదో నష్టపరిహారం అయిపోయింది, నిలవండి ఇంటి ఉన్నారు రాజు. సో ఇంటి యజమాని వచ్చాడు. ఏమయ్యా గోడ కూలిపోయిందా? నీ గోడనేనా?
అవును సార్ నా గోడనే కూలిపోయింది. మేక చనిపోయిందా? చనిపోయింది. మరి నీకు శిక్ష వేయాలా? అయ్యా ఇల్లు నాదే, గోడ నాదే కరెక్టే, కానీ కట్టింది నేను కాదు కదా, కట్టింది మేస్త్రి, కాబట్టి మేస్త్రి అన్నాడు. సో మేస్త్రిని పిలిపించా. ఏమయ్య మేస్త్రి, గోడ నువ్వే కట్టావా? అవును నేనే కట్టినా. మరి గోడ కూలిపోయింది కదా, నువ్వు బాధ్యుడవు. అయ్యా గోడ కట్టింది నేనే, కానీ నేనేం చేయాలా? అది ఎటువంటి మట్టి ఇచ్చారో ఆ మట్టి కలిపిన కూలీ తప్పు. వాడు కనుక సరిగా కలిపి సరిగైనటువంటి మట్టి ఇస్తే గోడ ఎందుకు కూలుతుండే, కాబట్టి కూలీని పిలిపియండి. సో కూలీని పిలిపించాను. సో కూలీ వచ్చాడు. అయ్యా నేనేం చేయాలా? అక్కడ ఎసుంటి మట్టి ఉంటే దాంతో నేను మట్టి కలుపుతా. ఆ రైతు తప్పు. ఎక్కడికి వెళ్ళైతే మట్టి తీసుకొచ్చినారో ఆ రైతు తప్పు, నాదేం తప్పు దాని లోపల. సరే రైతుని పిలిపియండి. పాపం రైతు కూడా మన ఏరియా, మన ఇబ్రహీంపట్నం ఏరియా రైతు మాదిరిగా సన్నగా బక్కాగా ఉన్నాడు. దాని లోపల మెడకాయ కూడా సన్నగా ఉన్నది అందులో. సో ఏమయ్యా రైతు, నువ్వేనా రైతు? నువ్వే. నీ భూమిలోకి వెళ్ళి మట్టి తెచ్చారా? అవును సార్ నా భూమిలోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చారు. నీదే బాధ్యత సార్, నీదే బాధ్యత. అవును సార్ నా మట్టే. సరే రైతు గురి తీయండి. ఏమన్నాడు? రైతు గురి తీయండి. ఆ రాజుకి ఎంత పిచ్చి అంటే మన మంత్రుల మాదిరిగా అతడే స్వయంగా ఆ ఉరితాడు ముడియేసి ఇస్తాడన్నాడు. ఉరితాడు ముడియేసి నా ముందరనే ఉరి తీయమంటాడు. సో ఉరితాడు ముడియేసి ఇచ్చాడు. ఈ రాజు ఏం చేసుకున్నాడు? వీడు పెద్ద మెడ కదా, లావులా ఉన్నాడు, అందుకని ఆ ముడి పెద్దగా వేశాడు. రైతు మెడ సన్నగా ఉన్నది. అది వేసేసరికి రైతు మెడ దానికి జారిపోయి రైతు కింద పడిపోయాడు. ఆ ఉరి పడలే. ఇప్పుడు ఏమన్నాడు? సరే మళ్ళీ తీసుకురండి, మళ్ళీ ఇంకోసారి ముడేస్తా. సో అప్పుడు మన సారు హరగోపాల్ లాంటి సారు, లేకపోతే పెద్దగా ఆయన బాగా ఆలోచించాడు దీనిలో. అమ్మ వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి ఈ రాజుకు అని చెప్పేసి గబగబా పరిగెత్తుకొని పోయాడు. ఏంది అయ్యయ్యా, ఏమి రైతు అయ్యా నువ్వు, ఎంత దురదృష్టవంతుడివి, నీ అంత దురదృష్టవంతుడు లేడా? ఏమైంది? ఈ ముహూర్తం ఈ టైంలో కనుక ఉరికి నీకు వడి ఉంటే నువ్వు డైరెక్ట్ స్వర్గం పోయేవాడివి. అక్కడ ఏడు జన్మలకు నీకు స్వర్గం దొరికేది. రంభ, ఊర్వశి, మేనక నీకు ఎక్కడ దొరకంది, అక్కడ ఏముంటుంది దాని లోపల 7 జన్మలు అక్కడ దొరికేది. చాలా దురదృష్టవంతుడు అంటాడు. రాజు అంటాడు, ఏమయ్యా ఇకర్రా, ఏం పంతులు నువ్వు చెప్పింది కరెక్టేనా? అవును సార్, నీ మొత్తం లెక్కలేసిన ఈ ముహూర్తంలో ఎవడైతే చచ్చిపోతాడో ఉరేసుకొని వాడు డైరెక్ట్ స్వర్గం పోతాడు. 7 జన్మలు స్వర్గం లోపల ఉంటాడు. అట్లనా? నిజమేనా? నిజమే సార్, ఉరితాడు నాకేయండి అన్నట్టు రాజు. అట్లా ఉంది పాలకుల పరిస్థితి. థ్యాంక్ యూ జస్టిస్ చంద్రకుమార్ గారికి. ప్రజల ఉద్యమాల పట్ల సంఘీభావంగా ఎప్పుడు ఆయన ముందుంటున్నారు. ఇవాళ తెలంగాణ సమాజంలో చాలా అవసరమైన పని అది. ప్రొఫెసర్ హరగోపాల్ గారిని మాట్లాడమని ఆహ్వానిస్తున్నాను. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 2.5 లక్షల ఎకరాలు ఇట్లాగే సేకరించారు 10 ఏళ్లలో. ఆర్టీఐ మన కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా ఉండి అడిగితే చెప్పినటువంటి జవాబు అది. 2.5 లక్షల ఎకరాలు. ఆ భూమి ఎంత ఏమైంది, ఎవరికి కేటాయించారు, ఖాళీగా ఉందా అనేటువంటి లెక్కలేవి లేవు. కానీ మళ్ళీ భూసేకరణ చేస్తూనే ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకో.